అంచిత దయతోడ నిష్కపట చిత్తమునన్. ఇదిగో ఇందాక నేను అన్నాను, ఆ మనస్సులో ఏదో ఒక రకమైనటువంటి కలుషం, కపటత్వం, వంచన ఉంటుంది. ఎవరిని వంచన చేస్తున్నారండి అని అంటే, గట్టిగా చెప్పాలి అని అంటే దానిని ఆత్మవంచన అంటారు. తనని తాను వంచుకోవటం. దానికి ఏం చెప్పాను నేను ఇస్తున్నాను అనేటువంటి వాడు చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. ఇది నీకు ఎక్కడి నుంచి వచ్చింది, అది నాది అనేటువంటి భావన నీకు ఎలా కలిగింది? ఏమండి, ఆలోచించాలి. నా జేబులో ఒక 100 రూపాయలు ఉన్నాయి, ఎవరికో అవసరమైనటువంటి వాడికి నేను దానం చేశాను. కానీ దానం చేసినప్పుడు నా మనస్సు ఎంత వద్దన్నా నేను అనేటువంటి భావాన్ని పొందుతూ ఉంది. దాంతోపాటు ఇంకొక ఆలోచించవలసిన విషయం కూడా ఒకటి ఉంది. ఏమిటి? నీకెట్లా వచ్చింది అది ఎవరిది అని అంటే దానికి ఉపనిషత్తు సమాధానం చెబుతోంది. ఈశా వాస్యమిదగుం సర్వం. ఈ సృష్టి సమస్తము కూడా ఆ పరమేశ్వరుని చేత కప్పదగినది. అంటే పరమేశ్వర భావంతోనే ప్రపంచాన్నంతటినీ చూడాలి. ఎప్పుడైతే ప్రపంచాన్నంతటినీ పరమేశ్వర భావంతో చూస్తున్నామో అనుకుంటున్నామో అప్పుడు నీది అంటూ ఏమన్నా ఉందా? నీదేం లేదు. నీది లేదు అనేటువంటిది తెలియడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. అందుకనే భగవద్గీతలో ఇంకొక మాట కూడా చెప్పారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మలు తపస్సు చేసి 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 చిట్ట చివరికి జ్ఞానం అనేటువంటిది పొందినవాడు నన్ను చేరుకుంటాడు. వాడికి కలిగే జ్ఞానం ఏమిటో తెలుసునండి, అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి జ్ఞానం. వాసుదేవ సర్వం అని, వాసుదేవుడే సర్వము అనే జ్ఞానం కలుగుతుంది. అటువంటి వాడికి ఒక మంచి బిరుదు ఇచ్చారు భగవంతుడు. గీతాచార్యుల వారు ఒక చక్కటి బిరుదు ఇచ్చారు. సమహాత్మా, వాడిని మహాత్ముడు అంటారు. సదుర్లభ, అటువంటి వాడు లోకంలో దొరకడం కష్టము. ఇప్పుడు మనం ఏదో కొన్ని మంచి పనులు చేసినటువంటి వాళ్ళందరినీ మహాత్ముడు మహాత్ముడు అంటున్నాం. అంటే తప్పేం లేదు నిజానికి ఒక రకంగా. కానీ వాసుదేవుడే సర్వము అనుకున్న మహాత్ముడు స్థాయిలో ఇప్పుడు మనం అనుకునేటువంటి మహాత్ములు ఉన్నారే, వాళ్ళు ఎక్కడ నిలుస్తారో ఆలోచించాలి. అందుకనే పోతన గారు చాలా చక్కగా ఏం చెబుతున్నారంటే, నిష్కపట వృత్తిన్ చిత్తమునన్, ఏ విధమైనటువంటి కపటమైన చిత్తము లేకుండా. అంటే ఏది నాది కాదు, నాది ఏమీ లేదు. భారతంలో చెప్పాను, చాలా పర్యాయాలు చెప్పాను. మమ అనేటువంటి 2 అక్షరములు బంధము, నమమ అనేటువంటి 3 అక్షరాల పద సముదాయము మోక్షము అని అన్నారు. కాబట్టి భగవంతుడు మన్ని ఆదరించడం అనేటువంటిది నిష్కపట చిత్తవృత్తితో ఉంటుంది అంటే మనం భగవంతుడిని పూజించేది ఎంత నిష్కపటంగా ఉండాలి అనేటువంటిది ఆలోచించాలి. అజ్ఞానము యొక్క స్వరూపం అనేటువంటిది చిత్ర విచిత్రంగా ఉంటుంది. ఎవరిని ఆక్షేపించడం కాదు, కానీ చాలామంది తాము చేసేటువంటి పూజలు పురస్కారాలు, ఇంట్లో సంధ్యావందనం మొదలైనవి పక్క వాళ్లకు తెలియాలి అనేటువంటి ప్రయత్నంతో చేస్తూ ఉంటారు. దాన్ని దంభం అంటారు. దానికి దంభమని పేరు పెట్టారు శాస్త్రకారులు. అది మన ఎక్కడికి తీసుకెళ్ళదు, ఉద్ధరించదు. ఇదంతా జాగ్రత్తగా భావన చేయమంటున్నారు పోతన గారు. నిష్కపట చిత్తమునన్, నిష్కపటమైన చిత్తముతో కరుణించు అట్టివారు. ఆ రకంగా భగవంతుని కరుణ పొందినటువంటి వాళ్ళు అతుల దురంతమై తనరు అవిభుమాయతరింతురు. ఎప్పుడు ఆ పరమేశ్వరుని మాయ అనేటువంటిది చాలా దురంతమైనది, దాటశక్యం కానిది, ఎటువంటి వారికి కూడా దాటశక్యం కానిది. కానీ ఆ భగవంతుని అపారమైనటువంటి
ఏ కల్మషము లేనటువంటి అంచితమైన దయతో కూడినటువంటి ఆ భావన అనేటువంటిది ఆ మాయను తరింపజేస్తుంది. ఇవన్నీ కూడా శాస్త్ర రహస్యాలు. మనం భాగవతం చదువుకోవడం అనేటువంటిది ఎందుకు చదువుకుంటున్నామంటే వేదాంత శాస్త్ర రహస్యాల్ని తెలుసుకోవాలి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాస యోగాద్ యతయః శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే అని ఉపనిషత్ మంత్రం. ముందర మనకు వేదాంత విజ్ఞాన సునిశ్చితమైన అర్థం కావాలి. దానిని అపారమైన కరుణతో వ్యాసుల వారు అనుగ్రహిస్తే అది కొంచెం అందరికీ అందుబాటులో లేదనే దృష్టితో మహాతపస్సంపన్నుడైనటువంటి పోతనామాచ్యుడు దాన్ని మనకు చాలా చక్కగా ఆ వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాలన్నింటినీ కూడా మనకు మామూలు మాటల్లో మనకు అర్థమయ్యేటువంటి మాటలో పద్యాత్మకంగా గద్యాత్మకంగా, పద్యం అనేటువంటిది లయకు సంబంధించినది, హృదయ లయకు సంబంధించినది. అది పద్యం చదువుతూ ఉంటే ఆ హృదయ స్పందన అనేటువంటిది ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది, లేకపోతే ఎగుడు దిగుళ్ళు అవుతుంది. అందుకని పద్య విద్య అన్నారు నన్నయ్య గారు. ఆ పద్య విద్యలో అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి, దాన్ని చూపిస్తున్నారు. మరియును సంసారమగ్నులై దివసంబులు ద్రొబ్బ అంతంబున సునక శృగాల భక్ష్యంబులైన కాయంబునందు మమత్వంబు చేయక. విచారం చేయమన్నారు. ఏమవుతోంది ఏమవుతోంది ఏమవుతోంది, మనం ఏం చేస్తున్నాం? అనుక్షణము ఆత్మవిమర్శ మానవుడికి చాలా అవసరం. ఏమిటి నేను ఏం చేస్తున్నాను, ఏమి చెయ్యాలి, నా గమ్యం ఏమిటి, ఎటు ప్రయాణం చేస్తున్నాను, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. ఓ మాట అన్నారు, చాలాసార్లు మనం అనుకున్నదే, జాతస్యహి ధ్రువో మృత్యు, పుట్టినవాడికి చావు తప్పదు. కాబట్టి మనం అందరం కూడా ఎప్పుడో ఆ ముహూర్తం వస్తుంది, సుముహూర్తం, అప్పుడు శరీరాన్ని వదిలిపెట్టేస్తాం. ఆ శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత ఏమవుతుంది అనేటువంటి ఆలోచన కూడా మనం చేయమంటున్నారు. మరియును సంసారమగ్నులై, సంసారం అంటే ఇక్కడ వేదాంత పరిభాషలో సంసారం అంటే అజ్ఞానం, బంధాలు, పుత్రమిత్ర కళత్రాదులతో గేహాదులతో లోపల ఉండేటువంటి సప్తధాతువులతో ఈ దేహంతో మనం పెట్టుకున్నటువంటి మమకారమే సంసారం. ఈ సంసారం అనేటువంటి దాంట్లో మునిగిపోయినాం మనం. మునిగిపోయి దివసంబులు గడుస్తున్నాయి, రోజు రోజు గడుస్తోంది. ఆ గడవటం కూడా సార్థకంగా సప్రయోజనంగా నడపడం అనేటువంటిది చాలామందికి తెలియదు. మామూలుగా ఒక పద్ధతి ఉంది, ఏమిటంటే చూద్దాంలే చేద్దాంలే అని. చూద్దాంలే చేద్దాంలే అంటే ఏదైనా ఒక మంచి పని వస్తే అప్పటికప్పుడు చెయ్యకపోతే మరుక్షణంలో నీకు చేసే అవకాశం ఉంటుందో ఉండదో చెప్పలేరు. మృత్యువు అనేటువంటిది నిత్య సన్నిహితమై కూర్చుంది, ఎప్పుడు ఆ కాస్త ప్రాణాన్ని తీసేస్తుందో మనం తెలియదు. అందుకని వెంటనే చేసేస్తూ ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, దివసంబులు ద్రొబ్బన్ గడుపుతూ ఉంటారు. రోజు గడిచింది, అమ్మయ్య నిన్న 30వ తారీఖు వచ్చింది, 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చాలా ఆరాటపడుతూ ఉన్నాం అందరూ కూడా, ఉద్యోగ జీవులందరూ కూడా. ఒక ఆయన అన్నాడు, 1వ తారీఖు ఎప్పుడు వస్తోంది అని ఆరాటపడుతున్నావు కానీ ఒక రోజు గడిచిపోయింది జీవితంలో అనే సంగతి విచారించడం లేదు కదా నువ్వు అన్నాడు. 1వ తారీఖు వస్తోంది అని అంటే జీతం వస్తుంది, ఏవో ఖర్చులు పెట్టుకోవచ్చు, బ్యాంకులో అకౌంట్ పడుతుంది మొదలైనటువంటివి, ఈ ఆలోచన చేస్తున్నాం కానీ అరే 1వ తారీఖు వచ్చేసింది, నాకు ఉండేటువంటి ఆయు ప్రమాణంలో ఊర్పుల లెక్కలో కొంత పోయింది అనేటువంటి దాని గురించి విచారించడం లేదని అనుకున్నాం. అందుకని ఆ విచారణ చాలా ముఖ్యమైనటువంటిది. దివసంబులు ద్రొబ్బ అంతంబున, చివరికి ఏమవుతోంది, సునక శృగాల భక్ష్యంబులైన కాయములు. ఈ శరీరాన్ని మామూలుగా సంస్కారం చేసి
చేసి పంపించేటువంటి పద్ధతి చాలామందికి ఆ భాగ్యం కలుగుతుంది. అంటే అగ్ని దహనమో భూస్థాపితం చేయటమో ఏదో చేసి ఈ శరీరాన్ని పంచధ 5 విధాలుగా చేసేస్తూ ఉంటారు. 5 భూతాలతో ఏర్పడింది కనుక ఆ 5 భూతాలు మహాభూతాల్లో కలిపేస్తారు ఈ శరీరంలో ఉన్నటువంటి దాన్ని. అట్లా చేసేటువంటి వాళ్ళు లేకపోతే ఏమవుతుంది? బజార్లో ఉండే కుక్కలు నక్కలు పీక్కు తింటాయి. సునక శృగాల భక్ష్యంబులైన కాయంబులందు ఇవి అట్లా చేస్తున్నాయని అన్నారు. ఈ శరీరమునందు మనకు ఎంత మమకారం అంటే ఏం పోయినా సరే ఈ శరీరాన్ని పరిరక్షించుకోవాలి అని అంటారు. ప్రాణానపి పరిత్యజ్య మానమేవా అభిరక్షయేత్ అని ఒక మాట ఉంది. ప్రాణాల్ని పరిత్యజించి అయినా సరే మానాన్ని అభిమానాన్ని కాపాడుకోవాలి అని అన్నారు. కనుక మనకి చాలా అడ్డుగా అభ్యంతరంగా ఉన్నటువంటి ఈ మమత్వం ఉందే, మమకారం అనేటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా భగవదర్పణంబు చేసినన్. సర్వము కృష్ణార్పణం, సర్వము రామార్పణం, సర్వం పరమేశ్వరార్పణం అని అంటూ ఉంటాం. మనం ఏదైనా పూజలు పురస్కారాలు అన్నీ చేసిన తర్వాత చిట్ట చివరికి ఒక మాట అంటూ ఉంటాం, ఓం తత్ సత్ బ్రహ్మార్పణమస్తు. ఇదంతా కూడా బ్రహ్మకు సమర్పణం అవుగాక అని అంటున్నాం. ఒకసారి చెప్పాను, మాకు గురువుగారు లాంటి వారు ఒక ఆయన, అదేంటండి చాలా అన్యాయం, ఇంత చేసి అంతా బ్రహ్మార్పణమైతే మనకేం మిగులుతుంది అన్నారు. అంటే నాకు వెంటనే ఆ ప్రశ్న అభ్యూహ చేసింది కాదు, ఆయన దగ్గర నుంచి ఆ ప్రశ్న వస్తుందని ముందర నాకు ఆలోచన లేదు. కానీ వెంటనే నా నోట్లో నుంచి ఆ బ్రహ్మమే మిగులుతుందండి అన్నాను. ఏ బ్రహ్మకు మనం సమర్పణం చేస్తున్నామో ఆ బ్రహ్మమే మనకు మిగులుతుంది, మనం బ్రహ్మమే అయిపోతాం. కాబట్టి అదేమీ నష్టం కాదు, కష్టం కాదు, చాలా ఆచరణయోగ్యమైనటువంటి స్థితియే అని అన్నారన్నమాట. భగవదర్పణంబు చేసిన పుణ్యాత్ములు కొందరు కలరు. వాళ్ళ చరిత్ర కూడా తెలుసుకోవాలి. వాళ్ళనే భక్తులు అని అంటారు, వాళ్ళనే జ్ఞానులు అంటారు, వాళ్ళనే యోగులు అని అంటారు, వాళ్ళనే కర్మఠులు అంటారు.